శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో మరో ఘటన జరిగింది. 2 నెలల కిందట జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరుపేదలకు తిరుమల తరహాలో శ్రీవారి దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో ధర్మకర్త ముకుందాకు పండ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒకేసారి వేలాది మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు చనిపోయారు. అయితే ప్రభుత్వం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయించింది. త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణకు ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే భక్తులు సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఇటువంటి సమయంలో ఆలయంలో భారీ చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ఆలయంలో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతోంది. ఆలయంలో భారీ చోరీ జరిగి దేవాలయం వెనుక ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. బంగారంతో పాటు వెండి నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద పండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీకి గురైన సొత్తు 60 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వరుసగా దేవాలయంలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 1 ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఆ రోజు పవిత్ర కార్తీక ఏకాదశి. దీంతో ఒక్కసారిగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లో తొక్కిసలాట జరిగింది. ఆలయ ధర్మకర్త హరిముకుంద పండ తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గత ఏడాది మే నెలలో ఆలయ ప్రారంభం జరిగింది. అక్కడి నుంచి భక్తులు సందర్శన ప్రారంభమైంది. ఇంతలోనే ఘటన చోటు చేసుకుంది. దాదాపు 12 ఎకరాల 40 సెంట్ల భూమిలో ఆలయం నిర్మితమైంది. కేవలం భక్తిభావంతోనే ఏర్పాటు చేశారు హరిముకుంద పండ.